వైఎస్ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. నేటి పరిస్థితులను చూస్తే జగన్ వర్సెస్ షర్మిలగా మారిందని కళ్ళెదుటే కనిపిస్తోంది. ఆస్తుల వివాదంతో మొదలైన విభేదాలు ఇప్పుడు పాలిటిక్స్తో పీక్స్కు చేరుతున్నాయి. షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జగన్ టార్గెట్గా షర్మిల చేస్తున్న కామెంట్స్ మరింత అగ్గిని రాజేస్తున్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలో దిగటం, ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని హంతకుడు అంటూ కామెంట్స్ చేయడంతో వైఎస్ ఫ్యామిలీలో పొలిటికల్ వార్ పీక్స్కు చేరిందనే టాక్ ఊపందుకుంది. మొత్తానికి వైఎస్ కుటుంబం రెండుగా చీలిన పరిస్థితులు కనిపిస్తూ ఉండటం సంచలనంగా మారుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేసింది. వైఎస్ చరిష్మాతోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకొచ్చింది. వైఎస్ఆర్ పేరు ఎంత బలమైందో ఆ కుటుంబం కూడా అంతే. ఒకప్పుడు కలిసికట్టుగా ఉన్న ఫ్యామిలీ ఇప్పుడు విభేదాలతో రోడ్డున పడింది. ఓవైపు టీడీపీ, బీజేపీ, జనసేనను ఒంటరిగా ఎదుర్కొంటున్న జగన్కు కుటుంబ పోరు తలనొప్పిగా మారిందని చెప్పాలి. 5 ఏళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్గా మారితే ప్రస్తుత ఎన్నికల్లో జగన్ వర్సెస్ షర్మిలగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారాస్త్రంగా చేసుకుంటూ చెల్లెలు షర్మిల, సునీత చేస్తున్న విమర్శలు అన్నను రాజకీయంగా దెబ్బతీస్తున్నాయి. అవినాష్ రెడ్డి లక్ష్యంగా చేస్తున్న విమర్శలతో కుటుంబంలో గ్యాప్ అంతకంతకు విస్తరిస్తోంది. అటు షర్మిల, సునీతల తీరును జగన్, అవినాష్ రెడ్డిలతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టడం కుటుంబంలోని విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. సీఎం జగన్, అవినాష్ రెడ్డి మాత్రం కావాలనే వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేలా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలు షర్మిల, సునీత విమర్శలు సంధిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారం జిల్లాలో మొదలుపెట్టిన వెంటనే అన్నదమ్ములను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడంతో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. మరోపక్క ఒకే కుటుంబంలో ఓ పక్క కూతురు, ఇంకో పక్క కొడుకు పోటీ చేయడంతో ఎవరికి న్యాయం చేయలేక, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు తల్లి వైఎస్ విజయమ్మ. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలో తెలియక అన్న చెల్లెళ్లకు దూరంగా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఎన్నికల తరువాత ఇండియాలోకి రావాలంటూ నిర్ణయం తీసుకున్నారట. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్పారు. అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. వివేకానందరెడ్డిని హత్య చేసింది అవినాషే అని ప్రజలు నమ్ముతున్నారని, అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులైంది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం. అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఈ అంశంపై నోరువిప్పుతున్నారు. జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి కేవలం కుటుంబ కలహాలతో షర్మిల వైఎస్ కుటుంబంపై పగబట్టిందని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ కుటుంబ పరువును రోడ్డున పెడుతున్నారంటూ విమలారెడ్డి ఫైర్ అయ్యారు. కేవలం ఆస్తుల కోసం షర్మిల అన్న జగన్ పై ఇలా చేయటం సరికాదన్నారు. ఈ ఆస్తుల గొడవ అంటారా మీకు అందరికీ తెలిసిందే. ఈడీలో ఉంది, ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్. అందరికీ తెలిసిన విషయమే కదా. మరోవైపు పులివెందుల కేంద్రంగా వివేక కుమార్తె సునీత చేసిన సవాల్ సంచలనంగా మారింది. అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని పులివెందుల పూలంగళ్ల వద్ద చర్చకు సిద్ధమా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను. నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రిపురంకి వెళ్తున్నాము. సింహాద్రిపురం తర్వాత పులివెందుల్లో పూలంగళ్ళ దగ్గరికి వస్తున్నాం. అక్కడికి రండి, అక్కడ అందరి ముందు పంచాయతీ పెట్టుకుందాం. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా?
సునీత చేసిన సవాల్పై మేనత్త విమలారెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. మా కుటుంబ ఆడబిడ్డలు మా కుటుంబ పరువును బజారున పెడుతున్నారంటూ విమర్శలు సంధించారు. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుకోవటం ఏంటని, వివేక రాజశేఖర్ అన్నల ఆత్మ క్షోభిస్తుందని రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకులంతా షర్మిల చుట్టూ చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఈ క్రమంలోనే షర్మిల మేనత్త విమలారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విమలమ్మ కుమారుడికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన పనుల వల్ల ఆర్థికంగా బలపడ్డారని షర్మిల ఆరోపించారు. అందుకే ఆమె జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. హత్యకు గురైంది సొంత అన్నయ్య అనే విషయం విమలమ్మ తెలుసుకోవాలని షర్మిల పేర్కొన్నారు. ఆమెకు వయసు మీద పడటం మూలంగా ఇలాంటి మాటలు మాట్లాడుతోందని షర్మిల అన్నారు. వివేకానందరెడ్డి విమలమ్మకు చేసిన మేలు మరచిపోయారన్నారు. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు రైట్, ఎవరు రాంగ్, ప్రజల తీర్పేంటి? ఈ మాటల యుద్ధం ఆగేలా లేదు. ఇదే టెంపోతో కంటిన్యూ అవుతుందా? కొత్త కోణాలు వెలుగులోకొస్తాయా? రాష్ట్రం మొత్తం ఆసక్తి రేపుతోన్న అంశమిది.